వాళ్ళని అభినందించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు. ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు కొందరు లబ్ధిదారులకు ఈ ఇందిరమ్మ ఇండ్ల శాంక్షన్ ఆర్డర్ అందజేస్తారు. పెనపాక నియోజకవర్గం ముడిగ సావిత్రి, సోదే సత్యమ్మ, పెనపాక నియోజకవర్గం చెందిన ఇద్దరు ఆనరబుల్ సీఎం గారు వీరికి అందజేస్తారు. ఇందిరమ్మ ఇళ్ళు మోడల్ కనిపిస్తోంది. ఆ తర్వాత అశ్వారావుపేట నియోజకవర్గం వాళ్ళు రావాలి. అమ్మ రెండమ్మ, సావిత్రమ్మ, సావిత్రి అమ్మ నువ్వు వెళ్ళు, సత్యమ్మ. తర్వాత అశ్వారావుపేట రాజ్యం గౌరమ్మ, ఆ తర్వాత కొత్తగూడెం నియోజకవర్గం విజయ ప్రమీల, తర్వాత భద్రాచలం సుగుణ కుమారి, తర్వాత ఎల్లందు సాలమ్మ. మహిళా శక్తికి ఇది ప్రతీక. ఇందాకే మరి ఇల్లు ఇల్లాలు అన్నారు ముఖ్యమంత్రి గారు. ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. మరి జగతికి జీవన జ్యోతి లాంటి ఇల్లాలు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని ఇందిరమ్మ ఇండ్లు వారికి అందించడం జరుగుతోంది. వాళ్ళ చేతుల్లో అంటే ఇండ్లున్నాయి, మీ చేతుల్లో చప్పట్లున్నాయి. రేపు మీ అందరి చేతుల్లో కూడా ఇండ్లు వస్తాయని కోరుతూ ఇప్పుడు ఆయా యజమానులకి పట్టాలు అందజేయడం జరుగుతోంది. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద దుమ్ముగూడెం, బుర్గంపాడు, మణుగూరు మండలాలు సుక్కమ్మ, బండారి చుక్కమ్మ, తేజావత్ భారతమ్మ, మెండెం సావిత్రి, తెల్లం సమ్మక్క, పూనెం సుభద్ర, కుంజా చిట్టమ్మ వీరికి తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అండ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ పక్షాన ఈ ఇందిరమ్మ ఇళ్ల పథక ఆవిష్కరణ కార్యక్రమానికి ఈ భద్రాద్రి కొత్తగూడెం రామచంద్ర స్వామి వారి పవిత్ర క్షేత్రాన్ని ఎంచుకున్న ముఖ్యమంత్రి వర్యులకు, ఉప ముఖ్యమంత్రి వర్యులకు, ఇంకా పెద్దలందరికీ మీ ఆనందాన్ని మీ కరతాళ ధ్వనుల రూపంలో తెలియచేయడమ్మా, చప్పట్ల రూపంలో మీ ఆనందాన్ని వ్యక్తం చేయవలసిందిగా కోరుతూ సోదరిమణులందరినీ అమ్మ అందరికీ లంచ్ ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం జూనియర్ కాలేజీ క్యాంపస్లో. మీ బస్సుల దగ్గరే మీకు ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగిందని మన ఐటీడీ పిఓ గారు చెప్తున్నారు. మేడం ఆనరబుల్ మినిస్టర్ సీతక్క గారు కూడా కలిసి భోంచేద్దామని చెప్తున్నారు. ఇల్లంటే ఒక భరోసా, ఇల్లంటే ఒక అభయహస్తం, ఇల్లంటే యావత్ కుటుంబ నేస్తం, ఇల్లంటే ఒక జాడ, ఇల్లంటే ప్రేమల మేడ, ఇల్లంటే అనుభవాల ఊట, ఇల్లంటే అమ్మ ఊయల పాట. మరి నిన్నటిదాకా ఒక ఖాళీ జాగా నేడది ఇల్లుగా, మన ఆశల కల్ప తరువుగా